క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఇలా కలుసుకుని క్రిస్మస్ సందేశము కూడా మనము పంచుకునే అవకాశము దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పటిలాగానే మన మధ్యలో బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు ఉన్నారు. సిస్టర్ మిరియం ఫస్ట్ వచ్చి మనకి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్య పరిచర్య చేస్తారు. సిస్టర్, ప్లీజ్ కమ్. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన దేవుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. I thank God for the opportunity given to each one of us to celebrate Jesus Christ this day. ఈ రోజు మనము యేసుక్రీస్తు వారిని పూజించే అవకాశము దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాము. Our most gracious Heavenly Father God, thank you for this day. This day has been made by you so that we all could be glad and rejoice in it, Father. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినానికి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజు మాకు మీరు ఇచ్చినందుకు, ఈ రోజు చాలా మంచి రోజుగా ఉండింది. ఈ రోజు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Thank you for my dear brothers and sisters so that we could share the love of God with them. దేవుని యొక్క ప్రేమని మా సహోదరి సహోదరులతో పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు కూడా ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Father God, your word confirms that Jesus Christ was manifested to destroy the works of the devil. మీ వాక్యం ప్రకారము యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మరి అపవాది యొక్క క్రియలన్నింటినీ ఆపటానికి, నాశనం చేయడానికి వచ్చారని మీరు సెలవిస్తున్నారు తండ్రి. Yes, he destroyed the works of the devil on the cross. He removed the sins, he healed the sickness, and he redeemed everyone who believe in Jesus Christ. ఆయన శిలువ మీద కార్చిన రక్తంతో అపవాదిని ఆయన నాశనం చేశాడు. అదే విధముగా అందరికీ స్వస్థత కలుగు చేశారు. ఆయనలో నమ్మకం ఉంచిన వారికి రక్షణ కూడా ఆయన కలుగు చేశారు. As we are called to be the representatives of Jesus Christ on this earth right now, ఈ లోకంలో మేము యేసుక్రీస్తు వారి రాయబారులుగా ఉన్నప్పుడు, as we see the works of devil in our neighborhood, in our countries and the nations around the world, it's our responsibility to destroy the works of the devil in the name of Jesus Christ, and we commit ourselves to destroy the works of the devil, to trample its power and to nullify its power from the universe in the name of Jesus Christ. దేవుని రాయబారులుగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ లోకంలో జరుగుతున్న రకరకాల తప్పుడు పనులు జరుగుతున్నప్పుడు, అపవాది చేస్తున్న క్రియలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు, వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారి నామములో నాశనం చేస్తున్నాము. వాటన్నిటినీ కూడా కాళ్ళ క్రింద తొక్కేసి వాటన్నిటినీ కూడా నాశనం చేస్తున్నాము. This Christmas day, Father God, we commit all of us to destroy the works of the devil in our neighborhood, in our country, in the nations around the world. ఈ క్రిస్మస్ సమయంలో కూడా మన పరిసరాల్లో, మన దేశంలో, ఈ లోకంలో కూడా అపవాది చేస్తున్న చెడ్డ పనులన్నింటినీ కూడా మరి నాశనం చేయాలని చెప్పి మనం తీర్మానం చేసుకోవాలి, నాశనం చేయాలి. The purpose for which Jesus Christ was manifested on this earth, let us continue to do and fulfill God's plan. ఏ కారణము చేత యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారో ఆ కారణము మనం కూడా సంపూర్ణం చేయాలి. Let us celebrate Jesus Christ in every day of our lives. మన అనుదిన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారిని మనము ప్రతిబింబించే విధముగా జీవించాలి. As we involve ourselves to destroy the works of the devil, it is the celebration in our soul, in our neighbor's soul. మనం ఎప్పుడైతే అపవాది యొక్క క్రియల్ని మనము నాశనం చేస్తానికి పూనుకుంటామో, మన హృదయాల్లో, మన ఆత్మల్లో, అదే విధంగా మన యొక్క పొరుగువారి ఆత్మలో కూడా శాంతి, నెమ్మది కలుగుతుంది. Thank you for this opportunity, Father God, that you have given to each and every one of us so that we all could come together to meditate your word, to listen to you, Father God.
ఇలాగ మేమందరం కూడా కూడుకుని మీ వాక్యము ధ్యానించి మీ వాక్యము ద్వారా మీ మాట మేము వినే అవకాశం మీరు కలుగు చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. We want to hear from you. We want the heavenly manna, Father God. మాకు పరలోకపు మన్నా కావాలి దేవా, అవి మాకు అనుగ్రహించండి దేవా. I give the rest of the time into your reign and control, Father God. You speak through brother, and we all could be strengthened in our inner man. మిగిలిన సమయం కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. మరి బ్రదర్ ద్వారా కూడా మీరు మాట్లాడండి, మా హృదయాలను మీరు మీ వాక్యంతో నింపండి తండ్రి. I give you all glory, honor and praises. In Jesus Christ's name I pray. సమస్త Amen. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం దేవా, ఆమేన్. Amen. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ ప్లీజ్. I greet you all. Christmas greeting to everyone who is listening, watching this video. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. He is good God every day, every moment. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆయన మంచి దేవుడు. We are all celebrating Christmas. మనందరము కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నాము. The word Christmas has two verses. క్రిస్మస్ అనే పదానికి 2 వచనాలు ఉన్నాయి. Christ Mass. అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లోకి వచ్చేటికి క్రైస్ట్ మాస్ అని వస్తాయి, క్రీస్త్ మస్ అని వస్తుంది అనమాట. The word Mass, the meaning is celebration. మాస్ అంటే ఏంటంటే జరుపుకోవటం. So it is the celebration of Christ. అంటే క్రీస్తు యొక్క జననాన్ని మనం క్రీస్తుని జరుపుకోవటం. So celebration of Christ is not only on 25th December, it should be every day. క్రీస్తు యొక్క జీవితంలో అది క్రీస్తుని మనం జరుపుకోవటము, పండుగ చేసుకోవటం అనేది మన జీవితాల్లో రోజు ఉండాలి. Why we should celebrate Christmas? క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకోవాలి? There is a message for you and me. మనందరికి కూడా ఒక సందేశం ఉంది అక్కడ. God sent Gabriel, his angel, to declare this message through Mary. గాబ్రియల్ దూతని మరియ దగ్గరికి దేవుడు పంపించాడు ఈ వర్తమానాన్ని తెలియజేయడానికి. What was the message? ఆ వర్తమానం ఏంటి? Turn with me, Luke 1st chapter. ఆ వర్తమానం ఏంటో చూద్దాం, ఆ సందేశం ఏంటో చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము Verses 31, 32, 33. 31, 32, 33 వచనాలు. And behold, you will conceive in your womb and bring forth a son, and shall call his name Jesus. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. And the message was very clear. ఆ సందేశం చాలా స్పష్టంగా ఉండింది. You will conceive a son in your womb, కుమారుని నువ్వు గర్భంగా ధరిస్తావని ఉంది అక్కడ. and you shall call his name Jesus. యేసు అని పేరు పెట్టుదువు. This name Jesus is only spelled out on the earth. ఈ యేసు అనే పేరుని ఈ లోకములోనే ఈ భూమి మీదే చెప్పబడింది. In heaven, Jesus was called the Word of God, or Alpha, Omega, the beginning, the end, the first and last. పరలోకములో యేసు అని పిలవలేదు. అక్కడ ఆయన్ని దేవుని యొక్క వాక్యమని, ఆల్ఫా ఒమేగా అని, మరి ప్రారంభము అంతము అని పిలువబడ్డారు. The name Jesus is called only on the earth. యేసు అనే పేరు కేవలం ఈ భూమి మీదే పలకబడింది, చెప్పబడింది. The Word of God has come to this world and taken a name, Jesus. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు ఈ భూమి మీదకు వచ్చి యేసు అన్న పేరుని తీసుకుంది. As Gabriel was giving this message that you shall call him Jesus, యేసుని గాబ్రియేలు మరియతో నీవు యేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు I was thinking that this Christmas should be Jesus Mass. ఈ క్రిస్మస్ అనే పేరు బదులు జీసస్ మాస్ అని ఉండాలనిపించింది నాకు. Because Jesus
should be celebrated. ఎందుకంటే యేసునే మనము జరుపుకోవాలి, ఆయనే వెంబడించాలి. Why it has changed to Christmas? మరి ఆ క్రిస్మస్ గా ఎలా మారింది, ఎందుకు మారింది? Matthew 1st chapter verses 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, And she will bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. His name was Jesus. ఆయన పేరు యేసు అని ఉండింది. Why they changed to Christ? మరి క్రీస్తుగా ఎందుకు మారింది, ఎలా మారింది? Because he was sent as a lamb of God to be sacrificed, to be killed, to redeem you and me by his precious blood from the sin. యేసు కాస్త క్రీస్తుగా మారటానికి కారణం ఏంటంటే, ఆయన్ని ఇక్కడ మరి ఒక ల్యాంబ్గా, ఒక ల్యాంబ్ ఆఫ్ గాడ్ గా, అంటే ఏంటంటే దేవుని యొక్క గొర్రె పిల్లగా పంపించి మన బదులు ఆయన అక్కడ బలియాగమయ్యి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కోసం చిందించి మన పాపములను మనం విముక్తి చేయడానికి ఆయన పనిచేశారు. He will save his people from their sin. ఆయన అక్కడ ఏముందంటే మనం చూసినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి విముక్తి చేస్తారని ఉంది. The core idea of sending his son, the word of God, Alpha and Omega, is to save people from sin. యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించడానికి ఏకైక కారణము ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. And verses 32, Luke 1st chapter verses 32, he will be great and he will be called the Son of the Highest. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే మనము, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. And the Lord will give him the throne of his father David. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. And you and I know that who was King David. He was a king, mighty king, wonderful king. మరి దావీదు గురించి మనందరికి తెలుసు. దావీదు ఎంత గొప్ప రాజో మనందరికి తెలుసు. And it was the plan of God that sending his son to this world to make him as the king of kings. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన కుమారుణ్ణి లోకంలోనికి పంపించి రాజులకు రాజుగా ఇక్కడ చేద్దాం అనుకున్నాడు ఆయన. He will be great. ఆయన గొప్పవాడిగా ఉంటాడు. At the same time, son of the highest God. ఆయన గొప్పగా ఉండటమే కాకుండా సర్వోన్నతుని కుమారుడు అని కూడా మనం తెలుసుకోవాలి. And verses 33, and he will reign over the house of Jacob forever, and of his kingdom there will be no end. 33వ వచనం చదివినట్లయితే, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. We see all the kings of this world, different countries, there will be end for them. ఈ లోకంలో మనం అందరు రాజుల్ని చూస్తున్నాము. ఆ రాజులందరికి కూడా ఎప్పటికైనా సరే మరి ముగింపు అనేది ఉంటుంది, అంతం అనేది ఉంటుంది. Jesus Christ, the King of Kings, his reign will not be end at all. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యముకి అంతము లేదు. What is the truth in this statement? ఈ వచనములో ఉన్న నిజమేంటి? Be the children of God under the reigning of Jesus Christ. మనందరం కూడా దేవుని యొక్క కుమారులుగా ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తు వారి రాజ్యంలో ఉన్నాము. He is the king. ఆయనకు రాజు. We are all his subjects. మనందరము ఆయన కింద ఉన్నాము. We are all his citizens. మనందరం కూడా ఆ రాజ్యములో వారసులం కాదు, మనందరము కూడా ఆ రాజ్యములో మనుషులుగా ఉన్నాము. This is the Christmas message for you and me. అదే మీకు నాకు ఈ రోజు మరి క్రిస్మస్ సందేశము. Jesus is reigning this world. యేసు ఈ రాజ్యాన్ని ఏలుతున్నాడు. Jesus is reigning each and every part of the world.
ఈ లోకంలో ప్రతి మారుమూల కూడా ఆయన ఏలుతున్నాడు. You may be seeing different leaders of this world. ఈ లోకంలో చాలా మరి మీరు లీడర్స్ ని చూస్తున్నారు. Take it from me that they are all appointed by Jesus Christ. కానీ వారందరినీ కూడా నియమించింది యేసే. ఆ విషయం మనం మర్చిపోకూడదు. He is the king of all the kings. రాజులకు రాజుగా ఉన్నాడు ఆయన. He is reigning. ఆయన ఏలుతున్నాడు. His reigning will never come to an end at all. ఆయన రాజ్యంకి అంతం ఉండదు. That is the reason we are all celebrating Christmas. అందుకే మనందరం కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నాము. So when we celebrate Christmas, we should have this basic understanding in our mind. మన క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఈ విషయం మనకి తెలిసి ఉండాలి. The name Jesus is mine. యేసు అనే పేరుకి ఆ యేసు అనే పేరు నాదే. And in the name of Jesus, I can do anything. యేసు నామములో నేను ఏదైనా చేయగలుగుతాను. Because it belongs to me. ఎందుకంటే ఆ పేరు నాకు పొందినది. In the name of Jesus Christ, I overcome the devil, I overcome the sin. యేసుక్రీస్తు నామములో నేను అపవాదిని జయిస్తాను, పాపాన్ని జయిస్తాను. My Jesus Christ is great. నా యేసుక్రీస్తు గొప్పవాడు. And I belong to Jesus Christ, I am also great. నేను యేసుకు చెందినవాడిని కాబట్టి నేను కూడా గొప్పవాడిని. And my Jesus Christ is the Son of the highest God. నా యేసు దేవాది దేవుడి యొక్క కుమారుడు. And my Jesus made me, washed all my sins, made me as the son and the daughters of the highest God. యేసు నా పాపములన్నిటిని కూడా కడిగి నన్ను కూడా దేవాది దేవుని యొక్క పిల్లగా చేశాడు. And spiritually I reign along with him. ఆధ్యాత్మికంగా ఆయనతో పాటు కూడా నేను ఏలుతున్నాను. We belong to the kingdom of God. నేను దేవుని రాజ్యానికి చెందిన వాడిని. This is the message of Christmas. అదే క్రిస్మస్ యొక్క సందేశం. Try to understand this message and celebrate Christmas. ఈ సందేశాన్ని అర్థం చేసుకుని క్రిస్మస్ జరుపుకోండి. Today the Lord has put a thought in my mind how the first Christmas 3 ladies celebrated Christmas. ఎలాగా మొట్టమొదటి క్రిస్మస్ ని 3 స్త్రీలు జరుపుకున్నారో మనము చూద్దాం ఇవాళ. First Christmas. మొదటి క్రిస్మస్ అది. And I celebrated 71 Christmases. ఇప్పటికీ సహోదరులు 71 క్రిస్మస్ జరుపుకున్నారు. Because my age is 71. ఎందుకంటే బ్రదర్ యొక్క వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. 71 Christmases I celebrated. 71 సార్లు క్రిస్మస్ జరుపుకున్నాను నేను. But I don't know what was my first Christmas. కానీ మొట్టమొదటి క్రిస్మస్ ఏంటో నాకు తెలియదు. But here the first Christmas of 3 ladies are recorded in the word of God. దేవుని వాక్యములో 3 స్త్రీల యొక్క మొదటి క్రిస్మస్ రాయబడి ఉంది. Let us see how they celebrated their first Christmas. వారు 3 కూడా ఏ విధముగా మొట్టమొదటి క్రిస్మస్ ని జరుపుకున్నారో చూద్దాం. Turn with me Luke 1st chapter verses 49. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం చూద్దాము. 49 says that for he who is mighty has done great things for me, and holy is his name. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం చూసినట్లయితే సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. Who is making this statement? ఈ వాక్యం ఎవరు చెప్తున్నారు? The mother of Jesus, Mary, was making this statement. ఈ వాక్యముని ఈ మాట పలికింది ఎవరంటే యేసు యొక్క తల్లి మరియా. He who is mighty has done great things for me, and holy is his name. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అనుంది. ఆ వచనం 2వ భాగంలో చూసినట్లయితే ఆయన నామము పరిశుద్ధము. Hallelujah. హల్లెలూయా. Mary was prophesying, filled with the Spirit of God. She was prophesying that a great thing has done in her life. పరిశుద్ధాత్మతో నింపబడి మరియా ఇక్కడ ప్రవచిస్తోంది. ఏమని ప్రవచిస్తుందంటే ఆవిడ జీవితంలో చాలా మంచి కార్యక్రమం జరగబోతుందని చెప్పి ప్రవచిస్తోంది. What was the great thing? ఆ గొప్ప కార్యం ఏంటి? God used Mary, a simple vessel, to bring out Holy One of the Israel. సాధారణమైన స్త్రీని ఉపయోగించి దేవుడు
మరి పరిశుద్ధమైన వ్యక్తిని తీసుకొచ్చాడు. What was the purpose of bringing this Holy One through the womb of Mary? మరియ గర్భము ద్వారా ఈ పరిశుద్ధమైన వ్యక్తిని తీసుకురావడంలో ఒక అర్థం ఏంటి అక్కడ? So that you and I should be redeemed from our sin. ఆ విధంగా చేయడం ద్వారా మీరు నేను కూడా మన పాపం నుండి రక్షించబడతాము. The sacrifice Jesus made on the cross is a holy sacrifice. యేసు శిలువ మీద చేసిన త్యాగము చాలా పరిశుద్ధమైన త్యాగము. The holy blood of Jesus Christ has been shed on the cross so that all the unholy people, impure sinners can be saved and come to the living God. శిలువ మీద ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించడం ద్వారా అపరిశుద్ధముగా ఉన్న మనందరము కూడా, పాపులమైన మనందరము కూడా మరి విముక్తి కలిగి ఆ పాపం నుండి ఆయన దగ్గరికి రాగలుగుతాం కనుక అలా చేశాడు ఆయన. That is the great thing God has done to Mary. మరియకి దేవుడు చేసిన గొప్ప కార్యం అది. And she calls this one, verses 59, and his mercy is on those who fear him from generation to generation. మనము 50వ వచనం చూసినట్లయితే ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. And his mercy on those who fear him from generation to generation. అది చూసారా మీరు? ఆయన కనికరం ఎలా ఉంటుందంట? ఆయన అంటే భయపడే వారికి ఆయన కనికరము తరతరములుండును. This Mary, a simple vessel of God, has totally surrendered to God. సాధారణమైన స్త్రీ మరియా మరి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంది. In the same chapter, verses 38 says, అదే అధ్యాయంలో 38వ వచనం ఏం చెప్తుందంటే, then Mary said, behold, the maid servant of the Lord, let it be to me according to your word, and angel departed from her. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. See, it was not a simple message she received, being a virgin, conceiving and having a baby. మరి అది సాధారణమైన వర్తమానంగా సందేశం కాదు. కన్యకగా ఉన్న ఆవిడ గర్భం దాల్చటము, మరి పిల్లవాడిని కంటం అనేది మామూలు విషయం కాదు. And in those days, it was taken as a sin. It was taken as a adultery, and the punishment is people will throw stone and they will kill that lady. మరి ఆ కాలంలో అది వ్యభిచారం కిందకు వచ్చేది. మరి అందరూ కూడా రాళ్లు వేసి ఆ వ్యక్తిని చంపేసేవాళ్ళు. But Mary obeyed. She feared God and she obeyed, and she was telling that, behold, the maid servant of the Lord, let it be according to your word. కానీ ఇక్కడ గమనించినట్లయితే మరియా ఆ సందేశం విని ఒప్పుకుని ఏమని చెప్తుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటోంది ఆవిడ. Because she humbled herself and obeyed the word of God, the mercy of God is with her and from generation to generation. ఆవిడ సొంతను తగ్గించుకుంది కనుక, దేవుని యొక్క మాట వినింది కనుక, దేవుని యొక్క కనికరము ఆయన మరియ మీద ఉంది. అదే కనికరము తరతరములు మన మీద కూడా ఉంది. And when I say generation to generation of Mary, the sisters will have this grace, mercy from generation to generation. మరియ యొక్క తరతరములకి ఇది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మన కనికరం ఉంటుంది అంటున్నాం. అంటే ఏంటంటే ఈ సహోదరులందరికి కూడా ఆ కనికరం ఉంటుంది. And there was no mercy from Eve, but mercy from generation to generation from Mary. హవ్వ ద్వారా కనికరం అనేది కలగలేదు, కానీ మరియ ద్వారా తరతరములు ఇలాంటి కనికరం కలుగుతోంది. Because she feared God, humbled herself, accepted whatever the Lord has planned in her life. ఎందుకంటే ఆవిడ దేవునికి భయపడింది, దేవుని యొక్క మాట వినింది, దేవుడు ఏది చెప్తే దానికి అంగీకరించింది కనుక. Look at Mary, how she celebrated her first Christmas. మరియా ఏ విధంగా తన మొదటి క్రిస్మస్ జరుపుకుందో చూసుకోండి. God has done mighty things in her life.
తన జీవితంలో చాలా గొప్ప కార్యములు దేవుడు చేశాడు. God has showed mercy, His grace in her life. తన జీవితంలో దేవుడు కనికరం చూపించాడు. And this grace from generation to generation, తరతరములు ఈ కనికరం ఉంటుంది. this she felt it and celebrated Christmas. అది ఆవిడ అనుభవించి ఆ విధంగా క్రిస్మస్ జరుపుకుంది. That was her first Christmas. అది మరియ యొక్క మొదటి క్రిస్మస్. Let us go to the second lady రెండవ స్త్రీ ఎలా జరుపుకుందో చూద్దాం. who has celebrated the first Christmas. ఆవిడ రెండో స్త్రీ ఏ విధంగా క్రిస్మస్ జరుపుకుందో చూద్దాం. I am referring the life of Elizabeth. ఇక్కడ నేను చెప్తున్నది ఎలిజబెత్ యొక్క జీవితము. You know very well that who was Elizabeth. ఎలిజబెత్ ఎవరో మీకు తెలుసు. Elizabeth was the wife of Zacharias. జకరయ భార్య ఎలిజబెత్. And John the Baptist was born to Zachariah and Elizabeth. బాప్తిస్మ ఇచ్చి యోహాను జకరయకి ఎలిజబెత్కి పుట్టాడు. And she was pregnant when Mary visited her. మరియా ఎలిజబెత్ ని విజిట్ చేసినప్పుడు చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఎలిజబెత్ గర్భవతిగా ఉండింది. Luke 1st chapter verses 42 says, లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, then she spoke out with a loud voice and said, blessed are you among women, and blessed is the fruit of your womb. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. Mary, her cousin, visited Elizabeth in her place. మరియా ఎలిజబెత్ కి చుట్టం అన్నమాట. మరియా ఎలిజబెత్ ని వెళ్ళి కలిసింది. Here the word of God is telling some mysterious things. ఇక్కడ దేవుని వాక్యము చాలా మర్మము గల విషయాన్ని తెలియజేస్తుంది. Verses 41 said, 41వ వచనం ఏం చెప్తుందంటే, and it happened when Elizabeth heard the greetings of Mary that the babe leaped in her womb, and Elizabeth was filled with the Holy Spirit, and she told these things. ఇక్కడ మనం గమనించినట్లయితే 41వ వచనంలో ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకుని బిగ్గరగా ఇట్లనెను. It is not the words of Elizabeth, it is the words of the Spirit of God. ఇక్కడ ఎలిజబెత్ మాట్లాడటం కాదు, పరిశుద్ధాత్మతో ఆవిడ నింపబడి ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుతోంది. The word of God is very clear. She was filled with the Spirit of God and she started talking. అక్కడ చాలా ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉంది, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై అని ఉంది. What she was talking? ఆవిడ ఏం ప్రవచిస్తుండింది? Blessed are you among women, and blessed is the fruit of your womb. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. Elizabeth was talking about blessing. ఇక్కడ ఎలిజబెత్ ఆశీర్వాదం గురించి మాట్లాడుతోంది. What was the blessing God planned for you and me? దేవుడు నీ కోసం నా కోసం ఏం ఆశీర్వాదం ఆలోచించాడు? Verses 43, 43వ వచనము, but why is this granted to me that the mother of my Lord should come to me? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. See, look at carefully these verses. ఈ వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. Elizabeth was an old lady. ఎలిజబెత్ చాలా ముసలావిడ. Miraculously she conceived and she is having a baby in her womb. మరి అద్భుత రీత్యా ఆవిడ మరి గర్భం దాల్చింది, ఆవిడ కడుపుతో ఉంది. And the theologians say that Mary may be 17-18 years old lady. మరి బైబుల్ ని పఠనం చేసే వాళ్ళు చెప్పేదాని ప్రకారము మరియా బహుశా 17-18 సంవత్సరాల వయసు ఉండొచ్చు. But look at the statement Elizabeth was giving. కానీ ఎలిజబెత్ చెప్తున్న మాట అక్కడ గమనించండి. Why is that granted to me that the mother of my Lord should come to me? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. It is a surprising, mysterious statement. చాలా ఆశ్చర్యం కలిగించే వచనం ఇది. Mother of my Lord. నా ప్రభువు యొక్క తల్లి. Where is the Lord now? ప్రభు ఎక్కడున్నాడు? The Lord is in the womb of Mary. మరియ గర్భములో మరి దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. And that baby, unborn baby, Elizabeth is calling my Lord.
ఇంకా జన్మించని ఆ బేబీని ఆ గర్భంలో ఉన్న కుమారుని ఇక్కడ ఎలిజబెత్ ప్రభువు అని చెప్తోంది. Accepting Jesus Christ as your Lord is the blessing. యేసుక్రీస్తు వారిని మీ దేవునిగా మీరు అంగీకరించడమే ఆశీర్వాదము. See, Elizabeth was talking about blessing. ఇక్కడ ఎలిజబెత్ ఆశీర్వాదం గురించి మాట్లాడుతోంది. She was telling that you are a blessed lady. మరి ఎలిజబెత్ మరియని చూసి నువ్వు ఆశీర్వదింపబడిన దానం అని చెప్తోంది. The fruit of your womb is blessed one. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును అని చెప్తోంది. Accepting that fruit of Mary's womb as Lord is the blessing. మరియ యొక్క గర్భఫలాన్ని ప్రభువుగా అంగీకరించడము ఎలిజబెత్ కి ఆశీర్వాదము. Elizabeth celebration is accepting Jesus Christ as the Lord. ఎలిజబెత్ యొక్క పండగ జరుపుకోవటం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించడం. Hallelujah. Hallelujah. What a wonderful revelation given to Elizabeth. ఎంత మంచి మరి ప్రవచనము, ఎంత మంచి కనువిప్పు ఎలిజబెత్ కి. And she was so happy to see the mother of our Lord. తన ప్రభు యొక్క తల్లిని చూడడం ద్వారా చాలా ఆనందం కలిగింది ఆవిడికి. Hallelujah. హల్లెలూయా. Now let us go to the third lady. మూడో స్త్రీ చూద్దాం మనం. And that was second chapter, Luke second chapter. అదేంటి ఎక్కడ కనపడతారండి మనకు మూడవ స్త్రీ ఎక్కడ కనపడతారంటే మనకి లూకా సువార్త 2వ అధ్యాయము verses 38. 38వ వచనం నుండి. There was one more lady in the temple of God. దేవుని యొక్క ఆలయములో మూడవ స్త్రీ ఉన్నారు. And she was very old, 84 years old lady. ఆ స్త్రీ కూడా చాలా ముసలావిడ, 84 సంవత్సరాల ముసలావిడ. And her name was Anna. Anna's father's name is Penuel. మనము ఇక్కడ గమనించినట్లయితే ఆనా యొక్క తండ్రి పేరు పెనుగల్. And their tribe is Asher. అషేరు గోత్రంకు చెందినవాడు. And she was very old, about 84 years old lady. దాదాపుగా 84 సంవత్సరాల ముసలావిడ ఆవిడ. And she was widow, lived with her husband only 7 years. ఆవిడ మరి విధవరాలుగా ఉండింది. ఆవిడ మరి పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలే భర్తతో ఉండింది. దాని తర్వాత మరి ఆవిడ విధవరాలు అయిపోయింది. And look at the word of God, he is giving a testimony. She served God with fasting and prayers night and day in the temple of God. మనము 37వ వచనంలో గమనించినట్లయితే ఆవిడ దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెను. What a wonderful mighty lady. ఎంత గొప్ప దైవజనురాలు. And verses 38 says, and coming in that instant, she gave thanks to the Lord and spoke of him to all those who looked for redemption in Jerusalem. మనము లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. Anna was talking about the redemption. ఆనా ఇక్కడ రక్షణ గురించి మాట్లాడుతూ ఉండింది. Jesus Christ was sent to this world to redeem you and me. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మిమ్మల్ని నన్ను విమోచించడానికి వచ్చాడు. So I was wondering what this lady, 84 years old lady, sitting in the church day and night fasting and praying. మరి 84 సంవత్సరాల ముసలావిడ ఆలయములో ఉండి రెయ్యింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండింది. What was her prayer request? ఆవిడ ప్రార్థన అవసరత ఏంటి? ఆవిడ ఏంటి అడుగుతుండింది? We could get the answer that the redemption God has planned for all the mankind right from Jerusalem. యెరూషలేము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు మానవునికి ఆలోచించిన విమోచన కనపడుతోంది మనకి ఇక్కడ. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, when we celebrate Christmas, we should not forget this. మనం క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు ఈ విషయం మర్చిపోకూడదు. You and I are redeemed by the precious blood of Jesus Christ. మీరు నేను యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తముతో విమోచింపబడ్డాము. There is no Christmas without the redemption, accepting
the sacrifice of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించకుండా క్రిస్మస్ అనేది లేదు. Hallelujah. హల్లెలూయా. Anna was celebrating Christmas with our core idea that redemption is the base of Christmas. ఆనా ఇక్కడ క్రిస్మస్ కేవలము విమోచన అనే అర్థంలో పెట్టుకుని అదే ఆలోచిస్తూ ఆవిడ క్రిస్మస్ జరుపుకుంటోంది. How they celebrated Christmas? Mary was celebrating God's mercy. మరియా దేవుని యొక్క కనికరాన్ని అనుభవించింది. Elizabeth was celebrating God's blessing. ఎలిజబెత్ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జరుపుకుంటూ ఉండింది. Anna was celebrating God's redemption. ఆనా దేవుని యొక్క విమోచనని జరుపుకుంటూ ఉండింది. How do we celebrate Christmas? మనం ఎలా జరుపుకుంటున్నాం క్రిస్మస్ ని? When we say Christmas, మనం క్రిస్మస్ అని చెప్తున్నామంటే new dress, కొత్త బట్టలు, good food, మంచి ఆహారము, order good eatables. మంచి మంచి తినుబండారాలని ఆర్డర్ చేసుకుంటాము. How we celebrate Christmas? మనం ఎలా జరుపుకుంటున్నాం క్రిస్మస్? Now let us think. మనం ఒకసారి ఆలోచిద్దాం. We celebrate Christ's Mass. క్రైస్ట్ మాస్ క్రిస్మస్ ని మనం జరుపుకుంటున్నాము. Christmas is not the birthday of Jesus Christ. క్రిస్మస్ అంటే యేసు యొక్క జననము కాదు. People bring a big cake and cut on Christmas Day. మరి అందరూ కూడా పెద్ద కేక్ తీసుకొచ్చి దాన్ని క్రిస్మస్ రోజు కట్ In చేస్తారు. the whole Bible, there was no mention of when Jesus Christ was born. పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించారనేది లేదు. He was born to this world. ఈ లోకానికి ఆయన జన్మించాడు. And the joy of God has come to this world. దేవుని యొక్క ఆనందము ఈ లోకానికి వచ్చింది. But we celebrate in different way. కానీ మనం వేరే విధంగా జరుపుకుంటున్నాం. Some people have gone to this extent. Instead of Christmas, they put Xmas. కొంతమంది మరి క్రిస్మస్ అనేది మర్చిపోయి ఎక్స్మస్ అనేది కూడా పెడుతున్నారు. అంత దూరం వెళ్ళిపోయారు. And in mathematics, if you say X, it is unknown name or unknown number. మనం మరి గణితంలో చూస్తే ఎక్స్ అంటే ఏంటంటే మరి తెలియని నంబర్ అవుతుంది అనమాట, తెలియని లెక్క. See how devil has twisted us and taken us to the wrong route. ఏ విధంగా అపవాది మనల్ని తప్పుదోవలోకి తీసుకెళ్ళిందో చూడండి. It is Christ Mass, celebrating Christ. అది క్రిస్మస్ అంటే ఏంటంటే యేసుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, యేసుని మనం ఆనందిస్తున్నాం, యేసులో ఆనందిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. How do you want to celebrate? మీరు ఎలా జరుపుకుందాం అనుకుంటున్నారు? How I should celebrate? నేను ఎలా జరుపుకోవాలి? There is a guidelines given to each and everyone in the book of Revelation, 5th chapter verses 9 and 10. మనం ఎలా జరుపుకోవాలనేది ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉంది. 5th chapter verses 9 and 10. You read, brother. Yeah. And they sang a new song saying, "You are worthy to take the scroll and to open its seals. For you were slain and have redeemed us to God by your blood, out of every tribe and tongue and people and nation, and have made us kings and priests to our God, and we shall reign on the earth." మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. I am not against buying good dresses on Christmas Day. కొత్త బట్టలు కొనుక్కుంటానికి నేను వ్యతిరేకిని కాదు. I am not against making good food on Christmas Day. క్రిస్మస్ రోజు మంచి భోజనం చేసుకోవడం నేను వ్యతిరేకం కాదు. But what is your base of Christmas? కానీ మీకు క్రిస్మస్ యొక్క పునాది ఏంటి? You are worthy to take the scroll and to open its seal, for you were slain and have redeemed us to God by your blood.
మనం అక్కడ గమనించినట్లయితే ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీవు రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని అని ఉంది అక్కడ చూడండి. On Christmas Day we see Jesus as a baby. క్రిస్మస్ రోజున మనము యేసుక్రీస్తు వారిని చిన్నపిల్లవాడిగా చూస్తాం. And even after 2000 years he is still baby there. మన 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అలాగే శిశువుగా చూస్తున్నాం మనం. Jesus is no longer a baby. యేసు ఇంకా శిశువుగా లేడు. And you cannot sing lalu songs or I don't know Lullabies. lullabies so that he could go to sleep. మనం ఇప్పుడు మరి ఇంకా అలాగే ఆలోచిస్తూ ఆయనకి మరి మన నిద్రపుచ్చే పాటలు పాడటంలో ప్రయోజనం లేదు. And see, the word of God is ye were slain and have redeemed us to God by his precious blood. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి అని ఉంది అక్కడ చూడండి. No Christmas without cross. సిలువ లేనిదే క్రిస్మస్ లేదు. Hallelujah. హల్లెలూయా. Because on cross Jesus Christ shed his precious blood so that you and I can be redeemed, washed by the precious blood and redeemed to our God. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద మరణించి ఆయన పవిత్రమైన రక్తము చిందించి మిమ్మల్ని నన్ను విమోచన కలిగి చేశాడు. Is it applicable only for the people of Israel? ఇది కేవలం ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే ఇది వర్తిస్తుందా? Here the word of God says, out of every tribe and tongue and people and nation. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను అని చూస్తున్నాం మనము. I want to include some more also in this. ఇంకోటి కూడా కలపాలనుకుంటున్నాను నేను. Maybe you are rich, poor, simple, humble, working in a corner of your house. మీరు బాగా మరి ధనికులై ఉండొచ్చు, లేకపోతే పేదవారై ఉండొచ్చు, ఒక ఇంట్లో ఎక్కడన్నా మారుమూల చిన్న పని చేసుకుంటూ ఉండొచ్చు. If you accept Jesus Christ as your Christ and receive him as your Lord, you are confident that you are redeemed for God. మీరు గనక యేసుని అంగీకరించి దేవునిగా అంగీకరిస్తే మరి మీరు ఆయన ద్వారా ఆ విమోచన కలుగుతుంది మీకు. And you have the confidence that all my sins are washed by his precious blood. All my sickness are healed by his stripes. You are one among them. మీరు గనక ఆయన చిందించిన రక్తముతో కడగబడ్డారు, ఆయన యొక్క రక్తము ద్వారా మీ పాపములన్నీ కూడా కడగబడినయి, ఆయన పొందిన దెబ్బల చేత మీరు మరి స్వస్థత కలిగిందని మీరు గనక నమ్మితే మీకు రక్షణ కూడా కలుగుతుంది. Every tribe, every tongue, every people, every nation are eligible for this blessing. ప్రతి ప్రజ, ప్రతి జనము, ప్రతి భాష మాట్లాడేవాడు దీనికి అర్హుడు. Today our Christmas should be like in this manner. మన క్రిస్మస్ ఇలా ఉండాలి. Are we assured that we are redeemed for God? మనము దేవుని కోసం విమోచింపబడ్డామన్న నమ్మకము మీకుందా? And here the word of God says, and verses 10, and have made us kings and priests to our God, and we shall reign on the earth. 10వ వచనం చూసినట్లయితే, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. Hallelujah. హల్లెలూయా. You may be a simple person, సాధారణమైన వ్యక్తిగా మీరు ఉండొచ్చు. but on this Christmas day, if you once again reconfirm that you are washed by the precious blood of Jesus Christ slain on the cross, you are made as a king and priest. మీరు సాధారణమైన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ మీరు గనక యేసుక్రీస్తు వారు శిలువ మీద కార్చిన రక్తం గురించి మీరు అంగీకరిస్తే, ఆ నమ్మకం ఉంటే అది అంగీకరిస్తే మీరు కూడా మరి రాజులుగాను యాజకులుగాను ఉన్నట్టే. Hallelujah. Hallelujah. God wanted to give you 2 titles. 2 బిరుదులు దేవుడు ఇద్దాం అనుకుంటున్నాడు. Whatever may be your status, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, any tribe, any person, any nationality,
can have these two titles. మరి ఏ జనమైనా అవ్వచ్చు, ఏ దేశానికి చెందిన వ్యక్తి అవ్వచ్చు, ఏ భాషన మాట్లాడే వ్యక్తి అవ్వచ్చు, కానీ ఈ రెండు బిరుదులు పొందొచ్చు మనం. Jesus Christ is the King, యేసుక్రీస్తు రాజు, and He has made you as a king. మిమ్మల్ని కూడా రాజుగా చేశాడు ఆయన. What a blessing. ఎంత మంచి ఆశీర్వాదము. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, not only king, and you are the priest for the high priest. మీరు రాజే కాదు, మీరు ప్రధాన యాజకునిగా ఉన్నారు. God made you as a king and priest, not for sitting in the corner, మిమ్మల్ని రాజుగా యాజకునిగా చేసిన ఒక మాల్మూల కూర్చుంటానికి కాదు, doing your own things. మీ సొంత పనులు చేసుకుంటూ కూర్చుంటానికి కాదు. God has given you a wonderful job. మీకు మంచి పని ఒకటి ఇచ్చాడు దేవుడు. Look at the verses 10 last part. 10వ వచనం చివరి భాగం చూద్దాము. We shall reign on the earth. మనము అక్కడ చూసినట్లయితే ఈ లోకాన్ని ఏలుతామనుంది. Hallelujah. హల్లెలూయా. What do you mean by reigning on the earth? ఈ లోకంలో మరి రాజ్యం చేయటం అంటే ఏంటి? You have a state in India, మనకి మన భారతదేశంలో ఒక రాష్ట్రం అనేది ఉంది. and there is a chief minister in your state. ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. What he is doing? ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? He is reigning the state. ఆ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని రాజ్యం ఏలుతున్నాడు. Without his knowledge, nothing can happen. అతనికి తెలియకుండా ఏది జరగదు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God made you as a king and priest, దేవుడు మిమ్మల్ని రాజుగా యాజకునిగా చేశాడు. and He has kept you in a particular office, in a particular house, or in a particular factory. ఒక ప్రత్యేకమైన ఇంట్లో, ప్రత్యేకమైన ఆఫీసులో, ప్రత్యేకమైన ఫ్యాక్టరీలో మిమ్మల్ని పెట్టాడు. God is expecting that you should reign that place. అక్కడ మీరు ఏలాలి, అక్కడ మీరు మంచిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. You are not one among the factory people. మీరు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఒక మామూలు వ్యక్తిగా ఉండకూడదు. You are not a simple, humble servant in the house. మీరు సాధారణమైన వ్యక్తిగా ఆ ఇంట్లో పనిచేయట్లేదు. You are reigning that house. ఆ ఇంట్లో మీరు రాజ్యము ఏలుతున్నారు. For reigning, two categories are required. అలా రాజ్యం ఏలాలంటే రెండు పనులు చేయాలి, రెండు లక్షణాలు ఉండాలి. Reigning with authority as a king. మరి అధికారముతో ఏలాలి. Reigning with priestlyhood, that is with the holiness. అదే విధంగా యాజకునికి లాగా అంటే పరిశుద్ధతతో కూడా మనము రాజ్యం ఏలాలి. Let us change our Christmas to this. I am the king appointed by Jesus Christ, my Lord and my Savior. I am the priest appointed by the high priest Jesus Christ. మనము ఈ క్రిస్మస్ కూడా ఇదే నమ్మకంతో జరుపుకుందాము. నేను దేవుడు నియమించిన, యేసు నియమించిన రాజుగా ఉన్నాను, యేసు నియమించిన యాజకునిగా ఉన్నానన్న నమ్మకంతో మనము ఈ క్రిస్మస్ జరుపుకుందాం. Without my knowledge, without my understanding, nothing will go around my place. నా చుట్టుపక్కల నాకు తెలియకుండా ఏది జరగదు. COVID-19, people are threatening me. COVID-19 ఉన్నప్పుడు నన్ను అందరూ భయపెడుతున్నారు. I always put it in my mind. I am the king. I am the priest. Nothing will come without my knowledge, without my understanding. నేను రాజుగా ఉన్నాను, నేను యాజకునిగా ఉన్నాను, నాకు తెలియకుండా ఏది నా దగ్గరికి రాదు అన్న నమ్మకం నాకుంది. COVID-19 cannot reign me, cannot threaten me. I threaten. I push it down. COVID-19 నన్ను భయపెట్టదు, నేను దాన్ని భయపెడతాను, నేను దాన్ని నాశనం చేస్తాను. I have the authority. ఎందుకంటే నాకు అధికారం ఉంది. King's authority రాజు యొక్క అధికారం ఉంది, and priest authority. యాజకుని అధికారం కూడా ఉంది. Hallelujah. హల్లెలూయా. This is our Christmas. అదే మన క్రిస్మస్. With this Christmas, you do whatever you celebrate. You buy new clothes, you eat nice food. But this should be your fundamental understanding for Christmas. కానీ మీరు ఎలాగన్నా సరే క్రిస్మస్ జరుపుకోండి, మరి కొత్త బట్టలు వేసుకొని మంచి భోజనం చేయండి, కానీ ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. God has redeemed you. దేవుడు మిమ్మల్ని రక్షించాడు. God has made you as a king and priest. దేవుడు మిమ్మల్ని రాజుగా యాజకునిగా చేశాడు. Whatever may be your condition, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే don't worry about that.
దాని గురించి ఆలోచించద్దు, భయపడద్దు. Accept him as your Lord and Savior. ఆయన్ని మీ దేవునిగా రక్షణగా అంగీకరించండి. Old lady Elizabeth was telling, Mother of my Lord. మరి ముసలావిడైన ఎలిజబెత్ అక్కడ ఏం చెప్తోంది? నా ప్రభు యొక్క తల్లి అని చెప్తోంది. Is Jesus Christ is your Lord? యేసు నీ ప్రభువుగా ఉన్నాడా? When you say Jesus Christ is my Lord, you are under his full control. యేసుని గనక మీరు మీ ప్రభువుగా అంగీకరిస్తే మీరు పూర్తిగా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నట్టే. Keep on telling this name, Jesus, 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 because this name is given to you and me on Christmas Day. యేసు 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 అని ఎప్పుడు తలంచుకుంటూ ఉండండి, ఎందుకంటే మీకు నాకు ఆ పేరు క్రిస్మస్ దినాన్న ఇవ్వబడింది. When you pronounce the name Jesus, Jesus, devil will go away from you. మనం యేసు యేసు అని ఎప్పుడైతే తలంచుకుంటూ ఉంటామో అపవాది మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది. It is the name above all other names. అన్ని నామముల కన్నా పైనామం అది. Jesus is the name above all other names. యేసు అనే పేరు, ఆ నామము అన్ని నామముల కన్నా గొప్పది. When you stop telling this name, devil will come to you. ఆ నామం ఎప్పుడైతే మీరు ఉచ్చరించడం మానేస్తారో అప్పుడు అపవాది వచ్చేస్తుంది. When you start mentioning this name often, frequently, devil will go away from you. ఎప్పుడైతే మీరు ఆ నామాన్ని ఎప్పుడుగా తలుచుకుంటూ ఉంటారో అపవాది పారిపోతుంది. All the tongue will confess Jesus Christ is the Lord. ప్రతి భాష కూడా యేసు దేవుడని అంగీకరిస్తుంది. All the knee will bow before Jesus Christ. ప్రతి మోకాలు కూడా యేసు దగ్గర వంగుతుంది. This is our confidence. అదే మన యొక్క నమ్మకము. This is our celebration. అదే మనం జరుపుకునే పండగ. Let us have this wonderful Christmas with this understanding. ఈ నమ్మకముతోనే మనం క్రిస్మస్ జరుపుకుందాం. Hallelujah. హల్లెలూయా. May God bless you all in this Christmas day. ఈ క్రిస్మస్ దినాన దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చాలా మంచి వర్తమానము మీరు అందించారు. మరి ముగ్గురు స్త్రీలు ఏ విధముగా క్రిస్మస్ జరుపుకున్నారనేది మనకి చాలా బాగా బ్రదర్ అందజేశారు. మనకి ఇంత మంచి అవకాశం కలుగు చేసినందుకు దేవునికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రదర్ అండ్ సిస్టర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్.